హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. సో ఎప్పటిలాగే ఈరోజు కూడా మరో నోటిఫికేషన్తో ముందుకు వచ్చిన. ఇది ఒక మంచి నోటిఫికేషన్, ఇది ఒక భారీ నోటిఫికేషన్. 6,000కు పైగా కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఇవి మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా విడుదలైన నోటిఫికేషన్. దీని లోపల మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్ సబ్ ఇన్స్పెక్టర్, సో అసిస్టెంట్ సెక్రటరియట్, అసిస్టెంట్ చాలా ఉద్యోగాలు ఉన్నాయి. దాదాపు 32 విభాగాల లోపల 6,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. దీనికి కేవలం డిగ్రీ మాత్రమే అర్హత. డిగ్రీ అర్హతతో 6,000కు పైగా ఉద్యోగాలు అనేది ఇది ఒక మంచి భారీ నోటిఫికేషన్. ఇంత పెద్ద నోటిఫికేషన్ ఎప్పుడు రాలేదు. ఇది ఎస్ఎస్సి సిజిఎల్ రిక్రూట్మెంట్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ రిక్రూట్మెంట్ అనే నోటిఫికేషన్ ద్వారా మనకు 6,000కు పైగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంత మంచి నోటిఫికేషన్ ఎవరు మిస్ కాకండి, తొందరగా అప్లై చేసుకోండి. ఆల్రెడీ అప్లికేషన్లు మొదలైనాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాన్ని మనం వీడియోలో చూద్దాం. ఈ నోటిఫికేషన్ మనకు ఎస్ఎస్సి ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా విడుదలైన నోటిఫికేషన్. ఇది కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అంటారు. దీనికి సంబంధించిన డేట్స్ చూసుకున్నట్టయితే మనకు డిసెంబర్ 29 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అన్నీ స్టార్ట్ అయినాయి. ఎప్పటివరకు అంటే జనవరి 31 వరకు మనకు అప్లికేషన్ డేట్ అనేది లాస్ట్ డేట్ ఉంది. సో 29 డిసెంబర్ నుంచి 31 జనవరి 2021 వరకు అప్లికేషన్లు తీసుకోబడతాయి. దానికి సంబంధించిన ఫీజు పేమెంట్ కూడా అదే ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి మనకు దాదాపుగా మే లోపల ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉంది. టైర్ 1 ఎగ్జామ్, దాని తర్వాత టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఇన్ఫామ్ చేస్తారు. దీనికి సంబంధించి మనకు దాదాపుగా గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు అనేవి ఉన్నాయి. దీనికి 47,000కు పైగా మనకు శాలరీ అనేది ఉంటుంది. మొదటిగా మనం చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, వీటికి ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండర్ C&AG డిపార్ట్మెంట్, గ్రూప్ బి గెజిటెడ్ పోస్టులు ఇవి. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఉంది. అన్నిటికి కూడా మనకు దాదాపుగా డిగ్రీ అర్హతనే ఉంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఐబీ లోపల, సెంట్రల్ సెక్రటరీ సర్వీస్ లోపల అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్, దాంతోపాటుగా మనకు అసిస్టెంట్ పోస్టులు, గ్రూప్ బి పోస్టులు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ గ్రూప్ సి పోస్టు, ఇన్స్పెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ గ్రూప్ బి పోస్టు, ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్ గ్రూప్ బి, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ గ్రూప్ బి, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఈడీ లోపల మనకు ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఉంది. ఇది గ్రూప్ బి పోస్టులు. సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లోపల గ్రూప్ బి పోస్టులు. ఇన్స్పెక్టర్ పోస్టులు చూసుకున్నట్టయితే గ్రూప్ బి పోస్ట్ ఉంది, ఇన్స్పెక్టర్ గ్రూప్ బి పోస్ట్ ఉంది. తర్వాత మనకు పే లెవెల్ 6 లోపల చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ఆర్ సూపరింటెండెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, తర్వాత ఆడిటర్ పోస్టులు, అకౌంటెంట్ పోస్టులు, ఇవి గ్రూప్ సి పోస్టులు ఉన్నాయి. తర్వాత పే లెవెల్ 4 లోపల మనకు సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ అంటే సిబిఎన్ లోపల, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ లోపల 32 విభాగాల లోపల మన ఖాళీలు అని ఉంటాయి. వీటన్నిటి కూడా కేవలం డిగ్రీ మాత్రమే అర్హత, ఎటువంటి అనుభవం అవసరం లేదు. కొన్ని పోస్టులకి 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు, కొన్ని పోస్టులకి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు, కొన్ని పోస్టులకి రిలాక్సేషన్ కూడా ఉంటుంది కేటగిరీ వైజ్గా. సో ఒకసారి మనం చూసుకొని అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత చూసుకున్నట్టయితే ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నేపాల్, భూటాన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, టిబెటన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మనకు డిగ్రీ అనేది ఉండాలి. డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ లిమిట్స్ మనకు చూసుకున్నట్టయితే కొన్ని పోస్టులకి 18 to 27 ఇయర్స్ ఇచ్చారు, కొన్ని పోస్టులకి 20 నుంచి 27 ఇయర్స్ ఇచ్చారు, కొన్ని పోస్టులకి 20 నుంచి 30 ఇయర్స్ ఇచ్చారు, కొన్ని పోస్టులకి 30 ఇయర్స్ ఇచ్చారు, కొన్ని పోస్టులకి 32 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఎవరికైతే కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అంటుంది, వాళ్ళు ఇచ్చిన దాంతోపాటుగా ఇక్కడ ఇచ్చిన మనకు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఉన్న రిలాక్సేషన్ కూడా ఉంటుంది. క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే మొదటగా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఎవరైతే జనవరి 1, 2021 లోపల డిగ్రీ అనేది పాస్ అవుతారో వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఇక్కడ కరెక్ట్గా కట్ ఆఫ్ డేట్ మెన్షన్ చేశారు. జనవరి 1, 2021 లోపల పాస్ కావాల్సి ఉంటుంది, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. తర్వాత పాస్ అయ్యే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. సో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ అకౌంట్స్ వాళ్ళకి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఇచ్చారు. ఎవరైనా MBA కానీ MCA కానీ చేసిన వాళ్ళు దీనిలో ఎలిజిబుల్ అన్నట్టుగా ఇచ్చారు. తర్వాత జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే డిగ్రీ అనేది 60% మార్క్స్తో పాస్ కావాలి. దాంతోపాటుగా మ్యాథమెటిక్స్ అనేది 12th స్టాండర్డ్ లెవెల్లో అంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అనేది ఉండాలి.
వీళ్ళు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టికల్ ఒక సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా జూనియర్ స్టాటిస్టికల్కి ఎలిజిబుల్. మిగిలిన అన్ని పోస్టులకి కూడా బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది ఇచ్చారు. మిగిలిన అన్ని పోస్టులకు కూడా డిగ్రీ ఉంటే సరిపోతుంది. అది కూడా ద క్యాండిడేట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే జనవరి 1, 2021 లోపల పాస్ అయ్యే వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అని ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు, ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ ఇచ్చారు. దాంతోపాటుగా మనకు తెలిసిన ఒక యాప్ ఉంది. యాప్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఒకసారి మీకు చూపిస్తాను. మీరు ప్లే స్టోర్కి వెళ్ళగానే మొబైల్ ఇంటర్నెట్ కేఫ్ అని సెర్చ్ చేస్తే మనకు మొబైల్ ఇంటర్నెట్ కేఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్ ద్వారా మనకు కావాల్సిన అప్లికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ పూర్తిగా చదువుకున్న తర్వాత అప్లై నౌ అనే బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి వీళ్ళకు మన డాక్యుమెంట్స్ అన్ని సెండ్ చేస్తే వాళ్ళు మనకు అప్లికేషన్ చేస్తారు. దానికి సంబంధించి సర్వీస్ ఛార్జ్ అని తీసుకుంటారు. చాలా బాగా చేస్తారు, మంచి రెస్పాన్స్ ఇస్తారు. నేను అప్లికేషన్ అనేది చేసుకున్నాను. ఇందులోపల మనము ఆ యాప్లోకి వెళ్తే ఈ విధంగా వస్తుంది. దీని లోపల మనం సంబంధించిన జాబ్ అప్లికేషన్ నోటిఫికేషన్ క్లిక్ చేసి అక్కడ నుంచి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీరు డాక్యుమెంట్స్ పంపించి అప్లికేషన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి సర్వీస్ ఛార్జ్ మాత్రమే తీసుకుంటారు. నేను అప్లికేషన్ చేసుకున్నాను. చాలా మంచి యాప్, మంచి రెస్పాన్స్ ఇస్తారు. సో అందరు డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ చేసుకుంటారు అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఏ విధంగా అప్లై చేసుకోవాలో సార్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే మనకు ssc.nic.in లోపల మనము అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, దాంతోపాటుగా మన సిగ్నేచర్ కావాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని కాదు, దానిపైన మనము డేట్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో దాంతోపాటుగా మన సిగ్నేచర్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఆ సిగ్నేచర్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా మనం డీటెయిల్స్ అన్నీ అప్లికేషన్లో నింపాల్సి ఉంటుంది. కాబట్టి మన ఎస్ఎస్సి మెమో, డిగ్రీ మెమో, ఇంటర్ మెమో అన్ని దగ్గర పెట్టుకొని అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఈమెయిల్ ఐడి, మన ఫోన్ నెంబరు, అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా చేస్తేనే మనకు కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో లాస్ట్ డేట్ మనకు 31 జనవరి 2021 అనేది చివరి తేదీగా ఉంది. ఫీజు చూసుకున్నట్లయితే కేవలం మనకు 100 రూపాయల ఫీజు అనేది ఉంది. అది కూడా జనరల్, ఓబీసీ వాళ్ళకి 100 రూపాయల ఫీజు. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో అన్ని క్యాస్ట్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఫీజు నుంచి ఎక్సెప్షన్ ఉంది. మిగిలిన అందరికీ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. దీనికి మనం ఏ విధంగా పే చేయొచ్చు. ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ మనకు 2వ తారీఖు ఫిబ్రవరి 2021 ఉంది. అది కూడా ఎస్బీఐ చలన్ ద్వారా చేయడానికి. సో సిలబస్ గురించి దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇంకో వీడియోలో చూద్దాం. దానికన్నా ముందు ఇది ఒకసారి మీరు బాగా చూసుకోండి. ఇది ఒక మంచి అవకాశం, తొందరగా అప్లికేషన్ అనేది చేసుకోండి. లాస్ట్ డేట్ మనకు 31 జనవరి 2021 అనేది ఉంది. ఆ లోపల అప్లికేషన్ చేసుకోండి. ఇది ఒక మంచి నోటిఫికేషన్, భారీ నోటిఫికేషన్. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది నోటిఫికేషన్ ఒక పూర్తి వివరాలు. దీనికి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు అక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా తొందరగా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ అనేది చేయండి. నేను ఇదే విధంగా మీకు వివిధ రకాల నోటిఫికేషన్ల గురించి పూర్తి వివరాలను అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.